శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురువుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. తూర్పు ఉత్తరం గురించి లేచి నడిచినప్పుడు ఎలా మాట్లాడుకున్నామో చాలా మంది కూడా ఈ ఇల్లు కొనుగోలు చేసే విషయంలో ఈస్ట్ ఫేసింగ్ కి అలానే వెస్ట్ ఫేసింగ్ కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. సౌత్ గాని వెస్ట్ గానీ వాటి జోలికి వెళ్ళరు. అవునండి. వీళ్ళకి కూడా పర్సనల్ చార్ట్ ఆధారంగానే అవి చూస్ చేసుకోవాలా, అసలు ఎలా ఉంటుంది సార్? మీరు డైరెక్షన్ చూస్ చేసుకునేటప్పుడు శాస్త్రంలో చెప్పిన విషయం వర్గుని వాడమని చెప్పారు. దానికి నక్షత్రాలు వాడకూడదు. కావాలంటే మీరు పర్సనల్ చార్ట్లో శుభగ్రహాలు ఏ రాశిలో ఉంటే అది కొంతవరకు సపోర్ట్ తీసుకోవచ్చు. వర్గు శాస్త్రం అని ఉంటుందండి. ఆ నుంచి అమ్మహ తూర్పు, కక్క గగ్గ ఆగ్నేయము, చచజాజ దక్షిణము, టాటా డాడా నైరుతి, తత్తదాద పడమర వరకు, పపబమ వరకు వాయువ్యము, యారాలావ ఉత్తరము, శేషాసాహ ఈశాన్యం. ఈ ప్లేస్ నుంచి 1, 3, 6, 7 మంచివి. అంటే ఉదాహరణకి ఆ నుంచి అమ్మహ లోపల అక్షరాలు ఎవరికైనా పేరుంది. ఉదాహరణకి ఈ కదా, ఈ అంటే ఈశ్వర్ అనే పేరు ఉంది అనుకుందాం. ఈ అనేది తూర్పు అని చెప్పాను కదా, స్టార్టింగ్ ఆ నుంచి అమ్మహ వరకు. అక్కడి నుంచి 1, 3, 6, 7 మంచివి. అంటే తూర్పు, దక్షిణము, వాయువ్యము, ఉత్తరం మంచిది వాళ్ళకి. అంతేగాని దక్షిణం మంచిది కాదు కదా అని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా తూర్పు మధ్య ద్వారము, ఈశాన్యం దక్షిణ మధ్య ద్వారము, వాయువ్య ద్వారము, ఉత్తర మధ్య ద్వారం మంచిది. ఇది రూల్. ఇప్పుడు తాత నానాజీ పట్నాయక్ నా పేరు. నాకు పంచమం పనికిరాదు, అంటే తూర్పు పనికిరాదు. చతుర్థ పంచమ వర్గులు మంచివి కాదు. ముఖ్యంగా పంచమం అస్సలు పనికిరాదు. నేను పోయి ఈస్ట్ సెంటర్లో ఉంటే నాకు అస్సలు పనికిరాదు. అంత లాస్ నష్టం వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే చచ్చ అక్షరాల వాళ్ళకి ఉత్తరం మధ్యద్వారం పనికిరాదు, ఈశాన్యం పనికి వస్తుంది. అలానే ఈశాన్యం ప్రతిసారి తెలియక ఈశాన్యంలో ద్వారం పెడతారు. ఈశాన్యంలో ద్వారం పెట్టమని ఎక్కడ చెప్పలేదు, దితి పదంలో పెట్టమన్నారు. అది ఈశాన్యం వైపు కొంతవరకు, ఆ దితి పదం ఈశాన్యంలో ఎక్కడుందో చెక్ చేసుకుని పెట్టాలి. అలాగే ద్వారాన్ని నిర్మాణం చేసేటప్పుడు కూడా ఉత్తర మధ్య తూర్పు మధ్య ద్వారం కానీ ఉత్తర మధ్య ద్వారం కానీ అనుకున్నప్పుడు జయా ఇంద్ర పదాలు తూర్పు అయితే, అలా ఒక్కొక్క డైరెక్షన్లో 3-4 పదాలు మంచివని చెప్పడం జరిగింది. ఆ పదం ఎక్కడుంది, ఆ పదం ఎక్కడ పడుతుంది అనేటువంటిది ముందుగా మీరు ఇప్పుడు ఇందులో మీకు చూపిస్తాను. ప్లానింగ్ చూసారు, ఇలా నీట్గా ప్లాన్ వేసుకొని, శక్తి చక్రం అంటారు దీన్ని. ఎన్ని డిగ్రీస్ టిల్ట్ అయిందో చూసి దాన్ని బట్టి ఆ టిల్ట్ తిప్పుకొని దాన్ని బట్టి మనం కరెక్ట్గా పదం ఎక్కడ పడిందో క్యాలిక్యులేషన్ చేయాలి. దీనికి విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో ప్రతి పదానికి, ప్రతి దేవతకి పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. వాస్తు అంటే కేవలం ఏదో మనం తూర్పు ఉత్తరాలు మాత్రమే మంచివి అనుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది ఎక్కడా శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఇల్లు కట్టేటప్పుడు, నిర్మాణం చేసేటప్పుడు మాత్రం తూర్పులో కాస్త పడమర కంటే కొంచెం ఎక్కువ స్థలం వదలాలి, ఉత్తరంలో దక్షిణం కంటే కాస్త ఎక్కువ స్థలం వదలాలి అనేటువంటిది రాయబడింది. ఎందుకు వదలాలి అంటే, తూర్పుకి అధిపతి రవి, ఉత్తరానికి అధిపతి బుధుడు. రవి ఇచ్చేది ఏమిటి అంటే పేరు ప్రఖ్యాతలు, బుధుడు సంపదలు, అదేవిధంగా మీకు తెలివితేటలు, సంబంధ బాంధవ్యాలు మంచివి ఇస్తాయి. ఇప్పుడు అదే పడమర దక్షిణాలు ఏమిటి అంటే, దక్షిణానికి కుజుడు అధిపతి, స్ట్రెస్, గొడవలు. మీకు గొడవలు కావాలా, పీస్ ఆఫ్ మైండ్ కావాలా? పీస్ ఆఫ్ మైండ్ కావాలి. అందుకే ఎక్కువ దక్షిణం ఎక్కువ వదలకూడదు. పడమర అనేటువంటిది శని కదా, కొంచెం రోగాలు ఇట్లాంటివి. అందుకని పడమర ఎక్కువ వదలరు, పడమర వైపు ఎక్కువ బరువు ఉండాలని ఉద్దేశంతో. అలాగే ఇంట్లో కూడా, ఇంట్లో వస్తువులు పెట్టుకునేటప్పుడు కూడా పడమరం వైపు ఎక్కువ వస్తువులు పెట్టుకోవాలి, వెస్ట్లో ఎక్కువ బరువులు పెట్టుకోవాలి. ఉత్తరం వైపు ఎక్కువ బరువు పెట్టకూడదు. ఉత్తరంలో బరువులు ఎక్కువ పెడుతూ ఉంటే దాని దోషంగా అని చెప్పారు. ఈ రకంగా డైరెక్షన్ ఎంచుకోవడము, పద నిర్మాణం ద్వారా మనం తెలుసుకోవడము, అదేవిధంగా బరువులు పెట్టడము, ఇంట్లో రంగులు వేయడం కూడా సంబంధం ఉంటుందండి. ఏ డైరెక్షన్లో ఏ రంగు వేస్తున్నాం ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇంట్లో వస్తువు ఎక్కడ ఇది వాడుతున్నాం. మనకి విశ్వకర్మ ప్రకాశికలో పశ్చిమే భోజనం చేయవా అని ఉంటుంది. అంటే పడమరం వైపు కూర్చొని భోజనం చేయి. దక్షిణే సయంతత అంటే దక్షిణం వైపు తల పెట్టి పడుకో. మనకి సైంటిఫిక్గా కూడా నార్త్ పుల్ అని ఉంటుంది, తద్వారా నార్త్ వైపు తల పెట్టకూడదు. ఎందుకు అంటే మనకి గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చనిపోయినటువంటి ప్రాణి ఎవరైతే ఉంటారో వారికి ఉత్తరం వైపు తల పెట్టుకోవాలి, దక్షిణం వైపు కాళ్ళు పెట్టి పడుకోబెట్టాలని ఉంది. అంటే నువ్వు మరణించినప్పుడు మాత్రమే అలా తల పెట్టాలి, కాబట్టి జీవించుండగా పెట్టకూడదు.
అలా ఒక్కొక్క ఇప్పుడు చాలామంది తెలియక ఈశాన్యంలో పూజ గది కట్టకూడదండి అంటారు. శాస్త్రంలో చాలా స్పష్టంగా ఈశాన్యే దేవతాగృహ అని ఉంది. అంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టుకో. అయ్యో ఈశాన్యం దేవతాగృహం ఎలా కడతామండి, అక్కడ మూత అయిపోద్ది కదా, అక్కడ బరువు అయిపోద్ది కదా అంటారు. బరువు ఏంటి, ప్రతి గది లేదా ఇంట్లో ప్రతి ఒక మూలకో గది ఉంది, అలాంటి మూలకు గది ఉందని గదికి కట్టకుండా ఉంటావా? గదికి బరువు ఏంటండి గది కట్టడానికి? గట్టు కడితే బరువు. అందుకని ఏం చెప్తాం, పూజ గదిలో మీరు చక్కగా మీరు చిన్న చెక్కతో చేయించుకోండి, మరి సిమెంట్ బిళ్ళలా కట్టకుండా, ఇలా చెప్తారు. ఇందులో ఇవాళ రేపు ఉండేటువంటి కల్చర్లో ఈశాన్యంలో ఉండవలసినటువంటిది వంటగదిలో ఒక మూలను పెడుతున్నాం. అది మీకు ఆగ్నేయంలో కనుక వెళ్ళిపోయింది అనుకోండి పూర్తిగా దోషం, మళ్ళీ పూజ గది అక్కడ ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ కిచెన్ విషయంలో కూడా ఆగ్నేయం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు మనకి, ఆగ్నేయ పాకముచ్చతే అని. అంటే పాకముచ్చతే అంటే వంట వండుకో అక్కడ అని చెప్పారు. సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్సెస్ ఎక్కడ, నైరుతిలో కూడా కట్టుకోవచ్చు కిచెన్, తప్పేం లేదు. నైరుతిలో కట్టుకోవచ్చు, పడమరలో కట్టుకోవచ్చు, వాయువ్యంలో కూడా కట్టుకోవచ్చు. కాకపోతే వాయువ్యంలో కిచెన్ కట్టుకునేటప్పుడు అంటే మీకు ఉదాహరణకి ఆగ్నేయం ఎంట్రన్స్ అనుకోండి, దక్షిణం వైపు ఇల్లు కట్టుకున్నారు, ఆగ్నేయం ఎంట్రన్స్ వంటగదిలోంచి లోపల రాలేరు కదా, అప్పుడు సెకండ్ ఆప్షన్ ఉండాలిగా. అక్కడే వంటగది కట్టి అందులోంచి మనుషుల్ని వెళ్ళమనలేం కదా వచ్చిన వాళ్ళని. అప్పుడు ఏం చేయాలి, నైరుతిలో కూడా ఇవ్వచ్చు, సెకండ్ ఆప్షన్ అది. కాకపోతే నైరుతిలో కరెక్ట్గా మీకు ఏ పదంలో స్టవ్ నిర్మాణం చేయాలో తెలియాలి. ఇష్టం వచ్చినట్టుగా మీరు తీసుకెళ్ళి దక్షిణ నైరుతిలో స్టవ్ పెట్టేశారనుకోండి, అది నష్టం వస్తుంది. మళ్ళీ దక్షిణ నైరుతి అగ్ని ఉండకూడదు, అక్కడ అగ్ని ఉంటే ఎక్కువ ఖర్చులు అయిపోతాయి. అది కరెక్ట్గా ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఎక్కడ స్టవ్ పెట్టే పొజిషన్, ఎక్కడ దిమ్మ రావాలనేది చూసుకోవాలి నైరుతిలో. పడమరలో కూడా పెట్టచ్చు, అయితే హోటల్ మెయింటైన్ చేసేవాళ్ళు పడమరలో పెడితే చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. ఇవన్నీ సెకండ్ ఆప్షన్స్. వాయువ్యంలో కూడా పెట్టచ్చు, కానీ వాయువ్యంలో 4 రకాలు. ఇప్పుడు వాస్తు అనేటువంటిది ఏంటంటే తత్వాలండి, భూతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము, ఆకాశతత్వం. తత్వాలన్నీ కూడా వాయువ్యంలో 4 తత్వాలు కలిసి ఉంటాయి. అక్కడ అగ్నితత్వం పాలు ఎంత ఉందో చెక్ చేసుకొని అక్కడ మీరు జాగ్రత్తగా నిర్మాణం చేయాలి. ఇంకోటి ఏంటి, ఆయం కట్టడము అంటారు. ఇప్పుడు ఇవాళ రేపు మనకి అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిన తర్వాత ఆయం కట్టడం అనేటువంటిది లేదు, ఆడికి కట్టిచ్చేస్తున్నాడు, మనం ఉండిపోతున్నాం వెళ్ళి. జస్ట్ ఏదో పై జనరల్గా అందరికీ తెలిసిన వాస్తు ఏంటంటే అందరిలో ఒక వాస్తు పురుషుడు ఉంటాడు ప్రతి ఒక్కరిలో. అది ఏంటంటే ఆగ్నేయంలో కిచెన్ పెట్టాలి, ఈశాన్యంలో ద్వారం పెట్టాలి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ కట్టుకోవాలి, వాయువ్యంలో పెంటాను బాత్రూమ్ పెడతారు. అసలు వాయువ్యంలో పెంట అంటే పశువులు ఉండేవి ఒకప్పుడు, ఆ పశువుల యొక్క పెండని పిడకలుగా వేసేవారు, అంతేగాని విండ్ పోయి అక్కడ లెటర్ని కూర్చోమని చెప్పలే. కాబట్టి అది పూర్తిగా తప్పండి. శాస్త్రంలో ఎక్కడ చెప్పారో అక్కడ నిర్మాణాలు ఉండాలి. ఇంటి సింహద్వారం అనేది తూర్పు పడమనే మంచిది తూర్పు ఉత్తరమే మంచిది అనుకోవడం అనేది బ్లండర్ మిస్టేక్. అది అలా ఉత్తరము తూర్పు మంచిదే అయితే మీకు పాతకాలం కట్టడాలు చాలా చూస్తుండండి, అక్కడ 4 ద్వారాలు ఇల్లు ఉంటాయి, మరి ఉత్తరం తూర్పే ఇవ్వాలిగా, దక్షిణం పడమర ఎందుకు ఇస్తున్నారు ద్వారాలు? మరి మనకి ఎప్పుడో రాజుల కాలం మంచి శాస్త్రం, అంటే ఒక రకమైనటువంటి అన్ని సకల శాస్త్రాలు ఉన్నటువంటి సమయంలో కూడా అన్ని రకాల వీధులు ఉన్నాయి. అక్కడ దక్షిణ వీధులు ఉన్నాయి, పడమర వీధులు ఉన్నాయి. అలా అయితే మరి పడమర వీధులు ఇల్లులు ఉండేవి కాదుగా. కాబట్టి ఏంటంటే అందరూ అన్ని ఎనర్జీస్ కావాలి. ఇప్పుడు కుజుడు ఎనర్జీ మనకు వద్దనుకుంటే అట్లా, కుజుడు ఎనర్జీ కూడా కావాలి. శక్తి కావాలంటే కుజుడు ఎనర్జీ. ఒక జాబ్ రావాలి, ఒక మనిషికి ఆయుష్ ఉండాలంటే సాటర్న్ ఎనర్జీ ఉండాలి. సాటర్న్ ఎనర్జీ లేకపోతే ఆయుష్ ఉండదు మనిషికి. బట్ ఎంత ఉండాలి, సాటర్న్ ఎనర్జీ ఎక్కువైపోతే బద్ధకం వస్తుంది మనిషికి, కుజుడు ఎనర్జీ ఎక్కువైతే కోపం వస్తుంది, శక్తి కాస్త ఇంకెక్కువ కోపంగా మారుతుంది. సో అది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి. కాబట్టి ఆ ప్లేస్ తక్కువ ఉండాలి, ఈ ప్లేస్ ఎక్కువ ఉండాలని చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.